హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ ఫ్యాన్స్ అందరికీ ఇది చాలా ఇంపార్టెంట్ డే అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఐపీఎల్ మినీ యాక్షన్ అయితే జరగబోతుంది. కాబట్టి వాళ్ళ ఫేవరెట్ టీమ్స్ ఎలాంటి ప్లేయర్స్ కొంటారని చెప్పి చాలామంది చాలా ఎక్సైటింగ్ అయితే ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా మీరే కాదు, నేను కూడా ఈ ఆక్షన్ కోసం చాలా ఎక్సైటింగ్ అయితే ఎదురు చూస్తున్నాను. సో ఆక్షన్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా ఈ రోజు అయితే ఐపీఎల్కి సంబంధించి ఆక్షన్ టైంలో చాలా అప్డేట్స్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. బట్ యూట్యూబ్ వాడు 3 వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే ఇస్తాడు. సో మిగతా వీడియోస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రాదు. సో అవన్నీ మిస్ అవ్వకూడదంటే అప్పుడప్పుడు చెక్ చేస్తుండే. ఇంకా నోటిఫికేషన్ బిల్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే, మొదటిగా మనం ఐపీఎల్ ఆక్షన్ ఎలా చూడాలనే విషయానికి వస్తే ఇప్పటికే చాలాసార్లు చెప్పా. ఇంకా మీకు చాలామంది తెలిసి ఉంటుంది. ఎవరికైనా తెలియకపోతే ఐపీఎల్ ఆక్షన్ మొబైల్లో చూసేవాళ్ళైతే జియో సినిమా, లేదు టీవీలో చూసేవాళ్ళైతే స్టార్ స్పోర్ట్స్ తెలుగులో అయితే చూడొచ్చు. ఐపీఎల్ ఆక్షన్ ఎగ్జాక్ట్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని మనం చూసుకుంటే, ఐపీఎల్ ఆక్షన్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి యాక్చువల్గా లైవ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎగ్జాక్ట్గా ఆక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 1 అయితే స్టార్ట్ అవుతుంది. 1 to 2:30 వరకు ఫస్ట్ ఆక్షన్ అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ అయితే ఇస్తారు. ఇంకా నెక్స్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ జరుగుతుంది. అలా ఈరోజు ఆక్షన్ ఈవినింగ్ 6 వరకు అయితే జరిగే ఛాన్స్ ఉంది. ఇంకా ఆక్షన్లకు మొదటగా ఫస్ట్ సెట్లో అయితేనే ఉన్న బ్యాటర్స్ వస్తారు, సెకండ్ సెట్లో అయితేనే బౌలర్స్ వస్తారు, థర్డ్ సెట్లో ఆల్రౌండర్స్, ఫోర్త్ సెట్లో వికెట్ కీపర్స్ వస్తారు. ఇంకా తర్వాత డొమెస్టిక్ ప్లేయర్స్ అయితే వస్తారు. అలా ఈరోజు ఆక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా 10 టీమ్స్ కలిసి ఆక్షన్లో 77 మంది ప్లేయర్స్ కొనాలి. దానిలో 30 మంది ఫారిన్ ప్లేయర్స్, మిగతా వాళ్ళు ఇండియన్ ప్లేయర్స్ అయితే కొనుక్కోవాల్సి ఉంది. ఇంకా నెక్స్ట్ మనం ఈరోజు జరుగుతున్న ఐపీఎల్ ఆక్షన్లోకి వస్తున్నటువంటి టాప్ 15 ప్లేయర్స్ ఎవరు? ఈ 15 ప్లేయర్స్కి ఆక్షన్లో తక్కువలో తక్కువ 5 కోట్లని ఉంటుంది. ఇంకా ఎక్కువ 10 నుంచి 15 కోట్లనే రావచ్చు. సో అలాంటి ఒక 15 మంది ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే, వారిలో మొదటగా మిచెల్ స్టార్క్, కాటీజీ, ప్యాట్ కమిన్స్, శార్దుల్ ఠాకూర్ అండ్ మధుశంక. వీళ్ళే కాకుండా వనింద అసరంగా, ట్రావెస్ హెడ్, హర్షల్ పటేల్, ఇంకా శార్దుల్ ఠాకూర్ అండ్ డారెల్ మిచెల్. ఇంకా ఈ 10 మంది ప్లేయర్స్ కాకుండా ఇంకా నెక్స్ట్ రచిన్ రవీంద్ర, జోస్ హజల్వుడ్, చేతన్ సకారియా, కార్తిక్ తాగి అండ్ లోకీ ఫర్గసన్. ఈ 15 మంది ప్లేయర్స్కి అయితే ఈరోజు జరిగే ఆక్షన్లో చాలా మంచి డిమాండ్ అయితే ఉంటుంది. 10 టీమ్స్ అయితే ఈ 15 మంది ప్లేయర్స్ కోసం అయితే కోట్లు అయితే కుమరిస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఆక్షన్లో చాలా మంచి డిమాండ్ అయితే ఉంది. ఇప్పుడు ఇంకా ఈ 15 మంది ప్లేయర్స్ని ఏ టీమ్స్ కొంటాయని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంకా మీ ఫేవరెట్ టీమ్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా ఆక్షన్కి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి గైస్. అవన్నీ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసేసుకొని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్లైన్ పెట్టేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.